హైదరాబాద్ లో అతి తక్కువ ధరకే అరెకరా ఎకరా భూమి స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్ ల్యాండ్స్. అనురాధ గారు ఉన్నారు. ఆమెను అడిగి ఇంకా మరిన్ని ఆమె ఫ్యామిలీ అండ్ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఆమె మాటలో తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అప్పుడు తరం ఆర్టిస్టులు లాస్ట్ రోజుల్లో భర్త ద్వారా మోసపోయో, చుట్టాల వల్ల మోసపోయో, అత్తమామల వల్ల మోసపోయో, బిడ్డల వల్ల మోసపోయో, సర్వస్వం కోల్పోయి చివరికి ఫైనాన్షియల్ స్టేటస్ ఏమీ లేక చనిపోయిన టెక్నీషియన్స్ చూసాం ఈ టైంలో. గాడ్ గ్రేస్ మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి మీ అందరు హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికి కూడా హ్యాపీగా ఉండాలండి. నేను నాకు 2 ఇన్సిడెంట్స్ ఒకే టైంలో జరిగింది. మా ఆయనకి యాక్సిడెంటు ఒక 3 monthsలో మా అమ్మ చనిపోయింది హార్ట్ అటాక్లో. సో 2 ఒకే టైం, నాకు ఆల్మోస్ట్ 3 months గ్యాప్లో. నాకు ఒక ఉల్లిపాయలు కూడా కొనుక్కోవడం తెలీదు. అమ్మకే తెలుసు అన్నీ. నాకు సంపాదించిన ఒకటే తెలుసు, పని చేయను. అక్కడికి వెళ్ళి మాస్టర్ ఏం చూపిస్తున్నారు, డైరెక్టర్ ఏం చెప్తున్నారు, అది నేను చేయాలి, అదొక్కటే నాకు తెలుసు. ఈ బంగారం ఎంత, ఇది ఏమి కూలి చేసేదానికి కూలి ఎంత, ఈ ఉల్లిపాయలు ఎంతకి తీసుకోవాలి, ఈ టమాటాలు ఎంతకి తీసుకోవాలి, బియ్యం ఎంతకి తీసుకోవాలి, ఏమీ తెలియదు నాకు జీవితంలో. వచ్చి ఒక బట్టలు కూడా, ఈ బట్ట ఏం మెటీరియల్ అనేది కూడా తెలియదు అమ్మ ఉన్నంత వరకు. సో అమ్మ అన్నీ చూసుకునేది. నాకు బ్యాక్ టు బ్యాక్లో వచ్చేసి 2 ఇన్సిడెంట్ లైఫ్లో టపాల్ కొట్టింది జీవితంలో. ఇంకా నాకు ఒక ధైర్యం ఏమొచ్చిందంటే, అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ బాడీ తీసుకెళ్ళేంత వరకు కూడా నేను ఏడవలేదు. నాకు కంట్లో నీళ్ళు రాలేదు. ఒకలాగా నాకు అర్థం కాలేదు జీవితం ఏంట్రా ఇది. ఇప్పుడే ఒక పెద్ద యాక్సిడెంటు, దాంట్లో నుంచి ఒక మనిషిని 1 month హాస్పిటల్లో ఉండి తీసుకొచ్చి ఒక బిడ్డలాగా ఆయన ఉన్నాడు. 2 అబ్బాయికి వచ్చి అప్పుడు 7 ఏళ్ళు, అబ్బాయికి వచ్చి 5 ఏళ్ళు, ఈయన పుట్టిన బిడ్డలా ఉన్నారు. ఈ సమయంలో నాకు తోడు ఉండాల్సిన అమ్మ నా తోడు లేదా, అమ్మ నిజంగానే చనిపోయిందా అని ఒకలాగా నాకు మైండ్ పనిచేయలేదు. అమ్మని తీసుకెళ్ళిన తర్వాతే నేను వెళ్ళి షవర్ ఓపెన్ చేసేసి కింద కూర్చుని బాగా ఏడ్చింది. అమ్మ ఏంటి నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయావే, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు, నన్ను ఎందుకు దేవుడు ఇలాగా ఇది చేసేసాడు, ఇంక నేనేం చేయాలి, ఎలాగ ఇంక బతకాలి అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది లైఫ్లో. దాని తర్వాత స్నానం చేసే లోపల డిసైడ్ అయ్యారు, సరే ఓకే ఇంకా లైఫ్ మనమే చూసుకోవాలి, ఇంకా మనకి 2 పిల్లలు కాదు 3 పిల్లల్ని చూసుకోవాలి, ఇంకా మనకి ఎవరు లేదు అనేది డిసైడ్ అయ్యి అప్పుడు ఫ్యామిలీ భారాన్ని మోయడం ముందు నుంచి మోస్తున్నాము. కానీ సంపాదించే వరకు మోసాము. ఇప్పుడు మొత్తంగా ఏమి ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయాలి అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు. సింగిల్ ఉమెన్, సింగిల్ మదర్ ఎలా ఫైట్ చేయాలో ఆ ఫైటింగ్ అంతా చేశారు చాలా లైఫ్లో. దట్ వాజ్ సూపర్ అమ్మ. థ్యాంక్ యూ. చాలామంది సింగిల్ మదర్స్ చాలామందికి ఉపయోగపడుతుంది. ఏంటంటే కొంచెం నాకు సపోర్ట్ ఏంటంటే, కొంచెం ఫైనాన్షియలీ అప్పుడు సంపాదించాము కాబట్టి, అది ఉండింది కాబట్టి కొంచెం నాకు ఆయన మెడిసిన్స్కి, పిల్లల్ని పెంచుకోవడానికి, నేను పని చేయకుండా ఉన్నా కొంచెం ఇది చేసుకోవడానికి సపోర్ట్ అయ్యింది. తప్పితే నాలాగా కొంచెం కూడా ఫైనాన్షియలీ ఇది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరూ చాలామంది ఫేస్ చేస్తారు. వాళ్ళు ఎలాగా ఫేస్ చేస్తారో తెలీదు. వాళ్ళు పనికి వెళ్ళాలి పాపం. ఇలాగ హస్బెండ్కి ప్రాబ్లము, పిల్లలకి ప్రాబ్లం ఉంటే ఎలాగ ఫేస్ చేసి ఉంటారు అనేది నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు అన్నారు ఆ రోజుల్లో నేను సంపాదించాను కాబట్టి ప్రాబ్లం లేదు అని. ఎస్, ఆ రోజుల్లో సంపాదించిన వాళ్ళల్లో జయమాలిని, జ్యోతిలక్ష్మి, సుస్మిత కన్నా అనురాధ గారు డబల్ సంపాదించారు. కొన్ని 100 కోట్ల ఆస్తి సంపాదించారు. ఇప్పుడున్న రేటుకి అంత జాగ్రత్త చేసుకున్నారు అంటుంటారు. జాగ్రత్త ఏం చేసుకోలేదండి. అవునా? జాగ్రత్త మీ ఇంట్లోనే కదా మన వీళ్ళంతా ఉండేవాళ్ళు. రవితేజ గారు, వైవిఎస్ చౌదరి అద్దెకుండే వాళ్ళు, చౌదరి గారు, ఈయన గుణశేఖర్ కూడా ఉండేవాళ్ళు. డైరెక్టర్ గుణశేఖర్ గారు కూడా అవుట్ హౌస్లో రెంట్ తీసుకున్నారు. అమ్మ చనిపోయిన దానికి మెయిన్ కారణం ఏంటంటే, అనుకు పెళ్ళి అయిపోయింది, ఇంకా మనం వచ్చేసి తన పనికి ఎంత పంపించలేము, ఏదైనా ఒకటి చేయాలనేసి గిట్లు అంతా కొంచెం నడపడం మొదలుపెట్టి అది కొంచెం బాగా లాస్ అయింది. మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళే చాలామంది డబ్బులు ఇవ్వలేదు అమ్మకి. ఓకే, తిరిగి ఇవ్వలేదు, మోసం చేశారు. దాంట్లో కొంచెం అమ్మ దానివల్ల అది ఆ టైంలోనే సతీష్కి ఇలాగా, అల్లుడికి ఇలా అయిపోయింది, మనకి ఎవరు తోడు లేదు, ఇంకేం చేస్తామని ఆవిడకి షుగర్ ఉండింది. ఆ షుగర్లోనే హార్ట్ అటాక్ వచ్చిందనమాట. సో లాస్ వచ్చింది, మన కూతురు సంపాదించిన దాన్ని చాలా పోగొట్టేస్తున్నామే అని భయం వస్తుంది. దాంట్లో చాలా పోయింది నాకు. అమ్మ చనిపోయేసరికి నేను చిట్టంతా క్లోజ్ చేసేసరికి కొంచెం ఇల్లు గిల్లంతా అమ్మి
సెటిల్ చేసి తమ్ముడికి కొంచెం షేర్ ఇచ్చాను. ఇల్లు అమ్మే అంత చిట్లు ఉన్నాయి. చాలా చిట్లు చేస్తుంది అమ్మ. సో అమ్మ ఏమనుకుంది, అది కొంచెం మనకి ఫైనాన్షియలీ బెటర్గా ఉంటుంది అనుకుని చేసింది. అది బాగా లాస్ వచ్చింది. లాస్ వచ్చిన తర్వాత తమ్ముడికి ఇవ్వాల్సిన షేర్ ఇచ్చేసేసి నా షేర్ని అంతా ఇచ్చేసేసి అమ్మ పాపం చనిపోతూ అమ్మ ఏం చెప్పిందంటే, మా సరోజ నాకు ₹1 ఇవ్వాలి, ఏమా చేస్తుందని ఎవరు చెప్పకూడదు, నువ్వు చేసేసి ఏదైనా చేసి డబ్బులు అంతా ఇచ్చేమా, ఎవరికి అప్పులు దానిగా నన్ను మిగిల్చొద్దు అని చెప్పేది. సో నా ప్రాపర్టీ అంతా కొంచెం బాగా అమ్మేసి అంత సెటిల్ చేసేస్తాను. బాగా కరెక్ట్గా కట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకంతా సెటిల్మెంట్ చేసేస్తాను. అలా కొంచెమే ఉంది, చాలా పోయింది. కొంచెం చాలు, హ్యాపీగా ఉంటాను మనం. హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నాం. ఇంకా వర్క్ చేస్తూనే ఉందా ఇప్పుడు? ఆ రవితేజ వీళ్ళందరూ అద్దెకున్న ఇల్లు ఇల్లు లేదు, ఆ ఇల్లు ఇచ్చేసింది అమ్మ ఉండేటప్పుడు ఇచ్చేసింది. ఆ ఇల్లు లేదు. ఓకే. ట్రెస్పురం ఇల్లు అనుకున్నారమ్మా అప్పుడు వీళ్ళంతా ఇక్కడికి వచ్చి కష్టపడేటప్పుడు పెద్ద హీరోస్ అవుతారు, ఈ రేంజ్కి వస్తారు. యాక్చువల్లీ రవితేజ గారు అంతా శివాజీ రాజా వీళ్ళంతా ఆల్బమ్ తీసుకుంటూ వేషం అడగడానికి బయలుదేరుతూ ఉంటారు. తెలుగు ఇండస్ట్రీ ఇక్కడే ఉండేది కాబట్టి తెలుగు ప్రొడ్యూసర్స్ అందరూ ఇక్కడే ఉంటారు. వాళ్ళు వెళ్తూ ఉంటారు. అప్పుడు నేను మేకప్ వేసుకొని బాగా బిజీ, నేను షూటింగ్ బయలుదేరు. ఎక్కడికి షూటింగ్ అంటాడు రవితేజ. ఇలా ఏవిఎంలో షూటింగ్, తెలుగు సినిమా, తెలుగు రండి కావాలి, ఓకే వీళ్ళు రండి అని చెప్పి బయలుదేరుతారు. అప్పుడు దేవే అప్రోచింగ్ ఫర్ ఫిల్మ్స్. నాకు చాలా ఇష్టమైన ఒక ఆర్టిస్ట్ రవితేజ, శివాజీ రాజా, చాలా కృష్ణ భగవాన్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు మా ఇంటి పైన. ఓకే. అంత పెద్ద ఇల్లు అంట కదా మీది. కుక్కలు కూడా ఉన్నాయంట? చాలా కుక్కలు ఉంటాయి. వీళ్ళంతా చాలా లేట్గా వస్తాయి, అన్నీ పోగేస్తాం, అన్నీ చుడుతూ ఉంటుంది. వీళ్ళందరూ గేట్ తడుతుంటారు, మా కుక్కల్ని పట్టండి ఇంటికి వెళ్ళాలి అని. బట్ ఆఫ్టర్ ఎంత పెద్ద స్టార్ అయిన తర్వాత రవితేజ గారిని ఎప్పుడైనా కలిసారా? ఏదో ఒక సందర్భంలో కలవలేదు, బట్ వాళ్ళకి కూడా ఉంటుందిలే మైండ్లో. కృష్ణ భగవాన్ నేను శివాజీ రాజాని కలిసాం, అభి వర్క్ చేసింది వాళ్ళతో. రవితేజ గారిని కలవ ఆయన చెప్తూ ఉంటారు, మా ఇంటి ఓనర్ అంటారు నన్ను చూస్తే ఇప్పుడు. ఓకే. మీ ఇంట్లో అద్దెకుండిపోయినది మొత్తం స్టార్స్ అయ్యారు. లక్కీ హౌస్ అది. ఈవెన్ గుణశేఖర్ డైరెక్టర్ ఆల్సో. ఎస్. ఆల్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఇల్లు. నేను కూడా అక్కడి నుంచే చాలా పెద్ద ఆర్టిస్ట్ అయ్యాను. సో చాలా లక్కీ ప్లేస్ అది. ఎంత పెద్ద, ఎన్ని గ్రౌండ్స్ అమ్మది? 2 grounds. ఇప్పుడు అమ్మేశారు? అమ్మ ఉండేటప్పుడే అమ్మేశారండి. అది చాలా పాత బిల్డింగు. పాత అంటే అప్పుడు కొంచెం అది డెమాలిష్ చేసి కట్టాలనుకున్నారు. తర్వాత అలాగే సరే ఇంకొంచెం రోజులు గడుపుదాం అనేసి ఉన్నారు. దాంట్లో ఏదో శబ్దాలు వస్తున్నాయి అది ఇది అనేసి ఆవిడకి ఏదో సెంటిమెంట్ ఫీలింగ్ వచ్చేసింది. అప్పులో ఉన్న టాప్ డాన్సర్స్లో మీరే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళంటే కదా? సిల్క్ స్మిత, నేను ఇద్దరు. ఎంత? తనే పెంచింది. ఓకే. తనే పెంచింది అంటే తను వచ్చిన తర్వాత తన బట్టి స్టైల్ని బట్టి పెంచారా ఇండస్ట్రీ? తను బాగా బిజీ అయింది కాబట్టి ఇంతే అనే ఉన్న అమౌంట్ని పెంచింది. నేను వచ్చిన కొత్తలో కొంచెం తక్కువ తీసుకున్నా, అలా మెల్లిగా నేను బాగా ఇది అయ్యేటప్పటికి మేము పెంచాం. ఆ కేటగిరీ వాళ్ళకి పెంచాలనేది చేసింది మేమిద్దరే. ఓకే. ఎంత? 1 లక్ష తీసుకునే వాళ్ళు ఒక సాంగ్కి మీరు అప్పుడు? ఒక 2 days క్యారెక్టర్తో పాటు వస్తే 1 lakh అలా డిమాండ్ చేసేవాళ్ళం. ఒక 10 రోజుల క్యారెక్టర్ అంతా వస్తే ఇంకా అది 1 lakh అనేది అప్పుడు 1 crore లాగా. అప్పుడు పెద్ద, ఇప్పుడు కోటి. అవును. ఇప్పుడు ఏమి లేదు 1 lakh అంటే. అప్పుడుతో అయిపోయింది అది. ఐటమ్ సాంగ్కి 1 లక్ష అంటే మామూలు విషయం అప్పుడు. బాప్రే. మెల్లిగా అది 25ని దాటకుండా ఉన్నారు. దాన్ని 50 చేసి 50 నుంచి 1 చేసినంత నేను జయమాలి గారు. ఓకే. వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఇంకా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. జయమాలిని, జ్యోతిలక్ష్మి గారు వాళ్ళు పాపం తక్కువ తీసుకున్నారు. అప్పుడు వచ్చేసి 25 అది మ్యాక్సిమంగా తీసుకున్నారు. 25-30 అనేది మ్యాక్సిమం ఒక సాంగ్కి. దాన్ని పగలగొట్టి మేము ఇద్దరే ఇంక్రీజ్ చేసాం. లకారం వినిపిస్తేనే పాట. 50 చేసి 50 నుంచి 75 చేసి 70 నుంచి 1కి వచ్చాం. సో ఉన్న వాళ్ళల్లో మీరు అప్పుల్లో అంటే సిల్క్ స్మిత్ గారితో బాగా క్లోజ్గా ఉంటారు కదా? సో ఓన్ ఫ్యామిలీ లాగా. ఓకే. మా మంచి శాంతి వచ్చి చెల్లెల్లాగా, సిల్క్ వచ్చి ఫ్రెండ్ లాగా. ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య రిలేషన్, ఆ బాండింగ్? తను ఎవరి దగ్గర ఎక్కువ మనతో క్లోజ్ అయితే తప్పితే మాట్లాడదు. తన క్యారెక్టర్ లాంటిది సిల్క్ది. ఇప్పుడు నేను శాంతి అంతా చూస్తే ఏంటన్నయ్య బాగున్నావా, అన్నయ్య ఫ్యాన్ పెట్టనే, ఏంటనే అలాగా మాట్లాడతాము అందరితో. తను ఎవరితో ఎక్కువ మింగిల్ అవ్వదు.
తను ఎప్పుడూ చాలా రిజర్వ్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది శాంతక్క షాడో. మేము బాగా క్లోజ్గా మోయే వాళ్ళ దగ్గర తెలుసు, అయ్యయ్యో ఈ పాపం చాలా చిన్నపిల్ల అని మనకు అనిపిస్తుంది అని మాట్లాడేది. అది కొంచెం అలాంటి క్యారెక్టర్. తను చాలా బయట వాళ్ళకి చూస్తే చాలా పొగరు, చాలా ఇది అని అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే.